రాము మరియు కాసాపురం వాగ్దానం. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రాము అనే మంచి బాలుడు నివసించేవాడు. రాము 4వ తరగతిలో చదువుతున్నాడు. అయితే అతని కొంతమంది తరగతి మిత్రులు అతడిని తరచూ హేళన చేసేవారు. రాము, నువ్వు బంతిని కూడా పట్టుకోలేవు. నువ్వు ఏదిలోనూ మంచివాడివి కాదురా. రాముని కళ్ళు కన్నీళ్లతో మాడిపోయాయి. ఒక సాయంత్రం రాము తన భావోద్వేగాలను ఇక దాచుకోలేకపోయాడు. ఆహారపు ప్లేట్లో తినకుండా తిప్పుతూనే రాము బాధతో భోజనమే మరి. ఆయన తల్లి ఆ విషయాన్ని గమనించి గుండె నొప్పితో అతనిని చూసింది. రాము తల్లి దగ్గరికి వెళ్లి అన్నాడు, అమ్మా, వాళ్ళు నన్ను అన్ని విషయాల్లోనే చెడ్డవాడిని అంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు కంగారు పడవద్దురా నా రాము. నిన్ను ఒక గొప్ప మనిషిగా మార్చటానికి మనం కాసాపురం హనుమంతుని ఆలయానికి వెళ్ళుదాం. ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తారు. తరువాతి ఉదయం రాము మరియు అతని తల్లి ప్రయాణం ప్రారంభించారు. కాసాపురం దారి దీర్ఘమైనదైనా ఎంతో అందమైనది. పయనంలో రాము ఆసక్తిగా అడిగాడు, అమ్మా, ఈ కాసాపురం కథ ఏంటి? ఇది ఎందుకు శక్తివంతమైనది? తల్లి మృదువుగా చెప్పింది, శ్రద్ధగా వినురా రాము. 300 సంవత్సరాల క్రితం శ్రీ వ్యాసరాయ అనే మహానుభావుడు హనుమంతుని మహాభక్తుడిగా జీవించారు. చపగిలోని భోగేశ్వర ఆలయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హనుమంతుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు మరియు ఇలా అన్నాడు, ప్రియా భక్తా, ఉత్తర దిశగా ప్రయాణించు. నేను అక్కడ నేలలో పాతిపడిపోయాను. నన్ను కనుగొని ఒక దేవాలయంలో ప్రతిష్ఠించు. శ్రీ వ్యాసరాయ వినయపూర్వకంగా అడిగాడు, ప్రభూ, నేను మీను ఎలా గుర్తించగలను? రాము ఆశ్చర్యంతో కళ్ళు పరిపొంగిపోయి తన తల్లి చెబుతున్న కథను ఎంతో ఆసక్తిగా విన్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు తన స్వర్ణరంగు కాంతిని చిందిస్తూ రాములో ఆశను నింపాడు. తల్లి ఒక చిన్న పౌజ్ తీసుకుని నవ్వుతూ చెప్పింది, శ్రీ వ్యాసరాయగారు హనుమంతుణ్ణి ఎలా కనుగొన్నారు అనే విషయం మనం కథ యొక్క తదుపరి భాగంలో తెలుసుకుందాం. రాము ముందుకు నడుస్తూ తల్లి కథను కొనసాగించింది. హనుమంతుని స్వప్నాన్ని స్వీకరించిన తరువాత శ్రీ వ్యాసరాయలు ఉత్సాహంతో మేల్కొన్నారు. హనుమంతుడు ఉత్తర దిశలో తన విగ్రహాన్ని వ్యాసరాయలు వెంటనే ఉత్తర దిశగా పయనమయ్యారు. ఎక్కడ వెతకాలో స్పష్టంగా తెలియకపోయినా హనుమంతుని మాటలపై గాఢమైన విశ్వాసం ఉంది. వారు నడుస్తూ నడుస్తూ వెళ్లారు. ఒక వాడిపోయిన చెట్టు వెలుగులు తగ్గిన దృశ్యంలో ఒంటరిగా కనిపిస్తోంది. ఆ చెట్టు పొడికల చెమ్మరహిత కొమ్మలు ఆకాశానికి వ్యతిరేకంగా నిలిచి ఉన్నాయి. వ్యాసరాయలు ఆ చెట్టువైపు దగ్గరపడగానే అద్భుతం జరిగింది. ఆ వాడిపోయిన చెట్టు ఒక్కసారిగా పచ్చికొమ్మలతో మళ్లీ జీవం పొంది వికసించింది. వ్యాసరాయలు ఆశ్చర్యపోయారు. ఇది హనుమంతుని సంకేతమని గ్రహించారు. వెంటనే గ్రామస్తులను సమీకరించి ఒక గొప్ప కార్యానికి సిద్ధమయ్యారు. గ్రామస్తులంతా ఏకమై భూమిని లోతుగా త్రవ్వడం ప్రారంభించారు. మట్టి నుంచి ఒక ప్రకాశించే హనుమంతుని విగ్రహం వెలువడింది. ఆ విగ్రహం నుండి వెలువడుతున్న వెలుగు గ్రామస్తులను భక్తి, భయభక్తులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక ఆలయపు స్మృతి చిత్రంలో వ్యాసరాయులు ఆ హనుమంతుని విగ్రహానికి భక్తితో నమస్కరించి ఎంతో జాగ్రత్తగా కొత్తగా నిర్మించిన ఆలయంలో స్థాపించారు. ఈ సరళమైన స్థలం త్వరలోనే కాసాపురం గా మారి భక్తి, ఆశల కేంద్రంగా తయారైంది. అప్పుడు రాము ఆనందంతో, వావ్ తల్లీ! ఇది ఎంత మాయాజాలమైన కథ! హనుమంతుడే మార్గం చూపించాడు అన్నాడు. తల్లి నవ్వుతూ, అవును రామూ, విశ్వాసం, కృషి, సహనం ఇవి ఎల్లప్పుడూ విజయాన్ని తీసుకొసా. వ్యాసరాయులు హనుమంతుడిని నమ్మి ఆయనను కనుగొన్నారు. నీవు కూడా నిన్ను నీవు నమ్మాలి. ఎవరూ ఏమన్నా కష్టపడాలి అన్నారు. రాము ధైర్యంగా, నేను నమ్ముతాను తల్లీ. కష్టపడతాను. ఒకరోజు మానా కుటుంబాన్ని గర్వపడేలా చేస్తాను అన్నాడు.